హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే అక్షయ తృతీయ మనకి రానుంది. ఈ ఏప్రిల్ 30 తారీఖు 2025 అయితే మనం ఈ అక్షయ తృతీయ అయితే జరుపుకోబోతున్నాం. ఈ అక్షయ తృతీయకి లక్ష్మీ కుబేరులను అయితే పూజించుకుంటామండి. ధన ధాన్యాలు నిండుగా ఉండాలని ఆ లక్ష్మీదేవికి అయితే వివిధ రకాల మంగళకరమైన వస్తువులతో అయితే ఈ రోజునైతే లక్ష్మీదేవి అమ్మవారికి మన ఇంటిలో లక్ష్మీ కటాక్షం నిండుగా ఉండాలని ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని మనమైతే పూజిస్తామండి. ఆ పూజా విధానాన్ని సింపుల్గా అయితే నేను ఎలా చేశానన్నది మీకైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తానండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు నాడు శుభముహూర్తం, అలాగే అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, అలాగే లక్ష్మీ కుబేరుని ఎలా పూజించాలి, కుబేరు కొంచెం తెచ్చుకోవాలా, ఈరోజు తెచ్చుకుంటే ఎలా పెట్టుకోవాలి, అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలి, అలాగే కుబేర కుండల్ని ఎలా పెట్టుకోవాలి, అమ్మవారికి మంగళకరం వస్తువులు ఏమేమి తెచ్చుకోవాలి, ఈరోజు బంగారం మాత్రమే కొనాలా లేదంటే కొత్త వస్తువులు ఏమైనా ఇంటికి తీసుకోవచ్చా అన్న విషయాలు దాని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తానండి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. కొంచెం ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూసేసేయండి. అలాగే ఈరోజు హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉందండి. అలాగే శుభముహూర్తం, ఈ రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా అయితే మనం ఎలాంటి పనులైనా సరే ఈ రోజున అయితే చేసుకుంటాము. అలాగే హిందూ మత విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ పవిత్రమైన రోజు ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఈ పర్వదినం బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలా మంది ప్రాధాన్యత అయితే ఇస్తారు. అంతేకాదండి, గంధం ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులు కొనడమే కాదు, దాన ధర్మాలు చేయటం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుంది అని పండితులు చెప్తున్నారండి. ఈ నేపథ్యంలో ఈ అక్షయ తృతీయ పండగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడైతే వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగములు ఏర్పడతాయండి. ఈ సందర్భంగా ఈ అక్షయ తృతీయ పూజని ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే మీకు వివరిస్తానండి. లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు వస్త్రాన్ని అయితే పీట మీద వేసి అలంకరించుకోవాలండి. లేదంటే ఎరుపు వస్త్రమైనా పర్వాలేదు. ఇక్కడ నేను ఎరుపు వస్త్రాన్ని అయితే పీఠంగా అయితే ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయితే నేను తీసి ఇక్కడ పీట పైన అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం లేకపోయినా పర్వాలేదు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్న చిత్రపటమైనా లేదంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారి పటం ఉన్నా సరే, లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉన్నా సరే మీరు ఇలా పూజలు అయితే పెట్టుకోవచ్చండి. ఈరోజు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కలిపి ఈ రోజునైతే పూజించుకోవాలండి. లక్ష్మీ కుబేరులకు అయితే మనం ఈ రోజునైతే పూజిస్తాము. అలాగే ఎంతో ఖర్చు పెట్టి చేయవలసిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న వస్తువులతోనే సింపుల్గా అయితే పూజనైతే చేసుకోవాలండి. ఈరోజు బంగారమే కొనాలంటే బంగారం కొనవసరం లేదండి. ఈ రోజున పసుపు, కుంకుమ, బెల్లము, అలాగే లక్ష్మీదేవి కొలువున్న ఉప్పు, గడ్డుప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పుని లేదంటే పసుపు కొమ్ములని లేదంటే చింతపండుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఏ వస్తువులైనా సరే ఈ రోజుకి ఇంటిని కొని తెచ్చుకోవచ్చండి. ప్రత్యేకంగా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన సౌభాగ్యం కలగాలన్న పసుపు, కుంకుమ అంటే ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కొనుక్కొని వచ్చినా సరిపోతుంది. ఈరోజు బంగారమే కొనవలసిన అవసరం లేదండి. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి పసుపు కుంకుమని అయితే సమర్పించి ఇక్కడ నేను ఒక పళ్ళెం పెట్టుకుని అందులో ఇంకొక పళ్ళాన్ని అయితే పెట్టుకొని అందులో వడ్లను అయితే పోసుకున్నానండి. అదే ధాన్యము. మీరు ఆ ధాన్యంకి బదులు బియ్యం కానీ లేదా గోధుమలు కానీ ఏమైనా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను
అక్షయ పాత్రనైతే పెట్టుకుంటున్నానండి. అక్షయ పాత్ర ఆల్రెడీ ఎలా చేయాలన్నది వీడియో అయితే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిందన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చూసేసేయండి. అక్షయ పాత్ర పైన నాకు దగ్గర చిన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. అది నేను ఇలా పెట్టుకుంటున్నాను. లేకపోయినా పర్వాలేదు అనమాట, మీరు ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. అమ్మవారికి యాలక్కల మాల అయితే వేస్తున్నాను. అలాగే నేను ఇంతకు ముందే ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి, అక్షయ తృతీయకి పూజకు ముందు చేసుకోవాల్సిన ఏర్పాట్లు వీడియో కూడా చేశానండి. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు చెక్ చేసేసేయండి. కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ నేను ముందుగా అయితే ఆది గణపతికి మనం పూజన అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను విఘ్నేశ్వరుని అయితే ముందుగా అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని పోసి పసుపు కుంకుమ వేసి స్వామివారి విగ్రహాన్ని అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 5:32 గంటలకైతే ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30 బుధవారం మధ్యాహ్నం 2:13 గంటలకైతే ముగుస్తుందండి. ఉదయం తిథి ప్రకారమే మనం పూజను అయితే చేసుకుంటాం కాబట్టి, ఏ పండుగనైనా జరుపుకుంటాం కాబట్టి ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలండి. ఈ సమయంలో చేసే ఏ పని అయినా సరే మంచి విజయాన్ని అయితే సాధిస్తుందని పండితులు అయితే చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది బంగారు, వెండి అలాగే విలువైన వస్తువులు అయితే కొని తెచ్చుకుంటారు. ఈ రోజున అదే కాకుండా మనం ఏదైనా సరే పంతులు గారికి దానం అంటే ఒక కుండలో మంచినీళ్ళు వేసి అదే దాన్ని భాండారం అని అంటారండి. సుగంధం కలిపే వెదజల్లే ఏవైనా పదార్థాలు కలిపి ఆ భాండారాన్ని దానంగా ఇస్తే లక్ష్మీ కటాక్షం అయితే మనకి నిండుగా అయితే ఉంటుందండి. ఈరోజు బంగారుకి బదులు ఇలాంటివి ఏవైనా చేస్తే మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ నేను కామాక్షి కుందునైతే పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే కామాక్షి కుందునైతే పెట్టుకోండి, లేదు అంటే పర్వాలేదు. నార్మల్గా 2 కుందులు నిత్య దీపానికి మీరు వాడే కుందులను మాత్రమే వాడుకోండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కుబేరు కుండలను అయితే పెట్టుకుంటున్నానండి. నా దగ్గర కుబేరు కుండలు ఉన్నాయి. అంటే నేను 3 పెట్టుకున్నాను. 5 కుబేరు కుండలు కదా, 3 ఏం పెట్టుకున్నారు అని అంటే నాకు ఇంతకు ముందు మట్టి ఉండేవి, అవి కొంచెం పాడవుతూ వస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను ఇత్తడివి 3 అయితే నా దగ్గర ఉన్నవి కుబేర కుండలా అయితే చేసుకున్నాను. ఇందులో ఏమేమి పోయాలో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూసేసేయండి. అలాగే ఇక్కడ నేను కుబేర కొంచెం కూడా పెట్టుకున్నానండి. కుబేర కొంచెం లేకపోయినా పర్వాలేదు, ఈరోజు కొని పెట్టుకున్నా చాలా మంచిదండి. అలాగే కుబేర కుండలు తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే ఇక్కడ నేను పంచికవి ప్రమిదల్లో అయితే దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. ఈరోజు మీ దగ్గర ఉంటే వెలిగించుకోండి, లేదంటే లేదు. పంచికవి ప్రమిదలు అంటే ఏమి కాదండి, ఆవు పేడతో చేసినవి ప్రమిదలనే ఇవి పంచగవి ప్రమిదలని అంటారు. మీ దగ్గర ఉంటే ఆవు నేతితో అయితే ఈరోజు అమ్మవారికి లక్ష్మీ కుబేరులకు కలిపి ఈరోజు దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఇక్కడ నేను ఒక తమలపాకునైతే ఉంచుతున్నాను. ఆ ప్లేస్లో మీరు ప్లేట్ కానీ ఇంకేమైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. దీనిపైన ఒక పెద్ద ప్రమిదనైతే పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను ఐశ్వర్య దీపాన్ని కూడా ఈ రోజున వెలిగించుకుంటున్నానండి. ఎవరైనా ఈరోజు ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలనుకుంటే ఇలా అయితే వెలిగించుకోండి. ఈ ప్రమిదలో ఉప్పు అనమాట, లక్ష్మీ స్వరూపంగా భావించే ఉప్పునైతే ఇందులో వేసుకుంటున్నాను అనమాట. దీన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఈ ఐశ్వర్య దీపం ఈరోజు వెలిగించినట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకము. ఇక్కడ ఐశ్వర్య దీపాన్ని మీరైతే వీలైతే వెలిగించుకోండి, లేదు మాకు లేదండి వెలిగించుకోవడం అవ్వదు అనుకుంటే పర్వాలేదండి. ఏదైనా గుడిలో అంటే ద్వారబంధం దగ్గర కూడా మనం ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 2 ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచి పసుపు కుంకుమ అయితే అలంకరించుకొని అయితే ఈ ఉప్పు పైన అయితే దీపం కోసం అయితే ఇలా వేసుకున్నాను అనమాట. మీరు కూడా
కావాలనుకుంటే ఐశ్వర్య దీపాన్ని ఈ రోజున వెలిగించుకోవచ్చండి. మీకు ఈ అక్షయ పాత్ర ఒకవేళ ఈరోజు కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు, లేదంటే పాతగా ఎలా పెట్టుకోవాలి అన్న దానికైతే ఒక వీడియో అయితే చేశానండి. దాని తర్వాత ఏం చేయాలని కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. అలాగే కుబేర కుండలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అక్షయ పాత్రను కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. కిందన లింక్ అయితే ఇస్తానండి, రెండు కూడాను. దాన్ని ఒకసారి చెక్ చేసి మీరు చూసి ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే ఇక్కడ నేను ప్లేట్లో ఎందుకు ఇలా ఏర్పాటు చేసుకుంటున్నానంటే, ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన, అంటే అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో అయితే పూజించుకోవాలి కదండి. అందుకే చిందరవందర అవ్వకుండా నేను ఇలా ప్లేట్లో పెట్టుకొని పూజించుకుందామని ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు శంఖం ఎవరైనా సరే తెచ్చుకోవాలనుకుంటే ఈ రోజున అయితే తెచ్చి పెట్టుకోవచ్చండి. చాలా మంచిది. ఆ లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉండకుంటారని నమ్ముతారనమాట. ఈ శంఖము ముందుగా చెప్తున్నానండి, ఇది కుడి పక్కన ఉండాలి. అంటే కుడి పక్కకే తిరిగి ఉండాలి. ఎడం పక్కకు కొన్ని ఉంటాయి, అవి పెట్టుకోకూడదు. కుడివైపుకు ఉన్న శంఖాలను మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అంటే మనం కుడి చేత్తో మోగించే విధంగా, అంటే ఊదేటప్పుడు కుడి చేత్తో పట్టుకునే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి అన్నీ కూడా పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసి అయితే ఉంచుకున్నాను. నువ్వుల నూనె కానీ, ఆవు నూనె కానీ ఇలా దీపారాధనకి అయితే వేసుకోవాలండి. ఇలా నేను అన్నిటిలో కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందుగా అయితే ఏకహారతితో అయితే వెలిగించుకోవాలండి. ముందుగా చెప్తున్నాను, 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అయితే దానిని అగ్గిపెట్టెతో వెలిగించిన దాన్ని మనం ఏకహారతి అని అంటాము. దాంతోనే మనం కుడివైపు ఉన్న దీపాలన్నీ కూడా వెలిగించుకుంటూ వెళ్ళాలి. అలాగే అగరబత్తి కూడా దాంతోనే వెలిగించాలంటే అగ్గిపెట్టెతో కూడా వెలిగించకూడదు అనమాట. ఇది మనకి చాలా శ్రేయస్సు అనమాట. అలా చేయటం వల్ల ఇలా వెలిగించిన తర్వాత మనం మంగళహారతి ఇచ్చే దాంట్లో కాబట్టి వెలిగిస్తాం, కొంచెం దూరంగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఏమైనా దగ్గరగా ఉంటే మంటలు చెలరేగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని అయితే పూజించడాన్ని ఎంతో పవిత్రంగా అయితే భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు ధృతరాష్ట్రుడికి అక్షయ పాత్రలు ఇచ్చాడట. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తి అవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయటం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్తింట్లోకి ప్రవేశం, కొత్త వాహనం కొనటం, నిశ్చితార్థాలతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణ ఒత్తి, శంఖము, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా అయితే పరిగణిస్తామండి. అలాగే ఇక్కడ నేను దీపారాధన చేసిన తర్వాత ముందుగా అయితే దీపలక్ష్మికి అయితే పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలతో అయితే దీపలక్ష్మికి అయితే నమస్కరించుకుంటున్నాను. అలాగే ఇక్కడ అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామునే, అంటే సూర్యోదయానికి ముందర నిద్ర లేవాలి. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను అయితే ధరించాలండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల శుభఫలితం అని చాలామంది నమ్ముతారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి. అనంతరం విష్ణు విగ్రహం లేదా ఫోటోని ప్రతిష్ఠించి మంచి నీటితో శుద్ధి చేయాలండి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది. వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలండి ఈరోజు. ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు అయితే లభిస్తాయి. పూజ ముగిసిన అనంతరం విష్ణుదేవి, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యాన్ని అయితే సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా అయితే పంచుకోవాలండి. అలాగే ఇక్కడ నేను అన్నిటి దగ్గర కూడా మంగళకరమైన వస్తువులు, అంటే అమ్మకి ఎంతో ఇష్టమైన పసుపు పువ్వులతో అయితే దీపారాధన దగ్గర అయితే ముందుగా అయితే దీపలక్ష్మికి అయితే నమస్కరించుకుంటున్నానండి.
అక్షమ అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి ఈ శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారండి. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టారంట. అంతేకాదు ఈ పవిత్రమైన రోజు గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చిందంట. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడని మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజేనే. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులు కొనటమే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది అయితే నమ్ముతారండి. అలాగే ఇక్కడ నేను ఇదంతా పూజ ప్రారంభించే ముందు విఘ్నేశుడికి అయితే పూజనైతే చేసుకున్నానండి. ముందుగా అయితే స్వామివారికి పువ్వులతో అలాగే అక్షింతలతో నైవేద్యం సమర్పించి స్వామివారికి అయితే ముందుగా అయితే పూజనైతే చేసుకున్నానండి. మీకు ఏవైనా 108 అష్టోత్తర శతనామాలు వస్తే చెప్పుకోండి, లేదంటే ఓం గన్ గణపతియే నమః అంటూ స్వామివారికి అయితే ముందుగా అయితే మనం పూజనైతే చేసుకోవాలి. ఈ పూజ చేసుకున్న అనంతరము అమ్మవారి పూజనైతే చేసుకోవాలండి. స్వామివారికి బెల్లం కానీ, అటుకులు కానీ, పాయసం కానీ, అలాగే ఏమైనా ఉండ్రాలు కానీ, కుడుములు కానీ ఏమైనా ఉంటే సమర్పించుకోవచ్చండి. నేను ఇక్కడ బెల్లాన్ని అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టి స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో చూడోపచారాలతో అయితే స్వామివారికి అయితే ముందుగా అయితే నేను పూజనైతే చేసుకున్నానండి. స్వామివారికి అయితే ధూపదీపాలు అలాగే మంగళహారతి ఇచ్చిన అనంతరమే మనం లక్ష్మీదేవిని అయితే పూజనైతే ప్రారంభించుకోవాలి. అంటే లక్ష్మీ కుబేరులకి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తర శతనామాలు కానీ, లలిత సహస్రనామాలు కానీ ఏవైనా సరే ఈ రోజునైతే చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రోజున లలిత సహస్రనామం బుక్ కానీ, లేదంటే ఏవైనా సరే అష్టోత్తర శతనామావళి బుక్ కానీ, భగవద్గీత కానీ ఏదైనా సరే మీరు కొనుక్కొని ఈరోజు తెచ్చుకోవాలనుకుంటే ఈ రోజునైతే అదైతే బుక్స్ అయితే తెచ్చుకొని ఈరోజు పూజలో కూడా పెట్టుకోవచ్చండి. అలాగే నా దగ్గర ఇలా అష్టోత్తర శతనామ బుక్ అయితే ఉందండి. దాంతో మంగళకరమైన వస్తువులతో అయితే ఆ లక్ష్మీ కుబేరులకు అయితే పూజనైతే ప్రారంభించుకున్నానండి. అసలు అక్షయ తృతీయ పేరు ఎలా వచ్చింది అంటే మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వనామ ప్రధమైన అక్షయ తృతీయ వ్రతం గురించి అయితే చెప్పారంట. వైశాఖ శుద్ధ తిథి నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైన, హోమమైన, దానాదులైనా లేక పుణ్య కార్యాచరమైన దాని ఫలితం అక్షయం అవుతుంది అని అన్నారటండి. అలాగే పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితము అక్షయమైనట్లే పాప కార్యాచరణం వల్ల వచ్చే పాపం కూడా అక్షయమైపోతుంది. ఈనాడు అక్షయ తృతీయ బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కార్యాచరణ అయినా కూడా సంబంధ ఫలితము అక్షయగానే లభిస్తుందటండి. ఈరోజు తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజించబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. నేను శంకునైతే పెట్టుకున్నాను కదండి, అందులో తులసి దళం వేసి కొంచెంగా అయితే ఒక స్పూన్తో అయితే అందులోనైతే వాటర్ని అయితే వేసుకోవాలండి. ఉట్టిగా అయితే ఉంచుకోకూడదు అనమాట. అలాగే అక్షయ పాత్రని దగ్గర పూజనైతే చేసుకోవాలి. అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలో అయితే లేదండి. పురాణాల ప్రకారం కలియుగ పురుషుడు 5 స్థానాల్లో అయితే ఉంటాడట. అందులో ఒకడి పసిడి బంగారాన్ని అహంకారానికి హేతుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకుని వచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడం అని అర్థమని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకు వచ్చిందంటే ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు, దానం చెయ్యాలన్నదే అసలు విషయం అనమాట. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు చాలామందికి అయితే ఉండవు. అందుకే ఆహారము, వస్త్రాలు దానం చేయటం వల్ల శుభ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారండి. అంతేకాదు ఈ రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకారాన్ని తలంచినా కూడా దాని ఫలితం అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకేనండి అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెప్తారు. ముఖ్యంగా ఎండలో విపరీతంగా ఉండే ఈ కాలంలో
నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలైతే సూచిస్తున్నారండి. అలాగే గొడుగు కానీ చెప్పులు కానీ ఈ రోజున అయితే దానంగా ఇస్తే ఆ ధనలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుందని అంటూ ఉంటారండి. ఈ రోజునే పురాణంలో జరిగిన కొన్ని సంఘటనలండి. కృతయుగం ఆరంభమైన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణు పురాణంలో అయితే ఉందండి. నిరుపేదైన కుచేలుని కృష్ణుడు అనుగ్రహించి ఈ రోజున అనుగ్రహించాడండి. అక్షయ తృతీయ రోజే. ఈ రోజుతో కుచేలుడి దరిద్రం తీరిపోయి సంపన్నుడైతే అయ్యాడండి. శ్రీ మహావిష్ణువు అవతారంలో ఒక్కటైన పరశురాముడు వైశాఖ శుద్ధ తిథి రోజు రేణుక జమదగ్ని దంపతులకైతే కుమారుడిగా అయితే జన్మించాడండి. పవిత్ర గంగా నది భూని తాకిన పర్వదినం కూడా అక్షయ తృతీయ రోజేనండి. వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు అక్షయ తృతీయ రోజే. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ రోజేనండి. కుబేరుడు సమస్త సంపదలకు రక్షకునిగా నియమితుడైండు కూడా ఈ రోజునేనండి. కటిక దరిద్రం అనుభవిస్తున్న ఒక పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళిన జగద్గురు ఆదిశంకరాచార్యులు కనకదోర సూత్రం పఠించి ఈ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే రోజేనండి. ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాలు కూడా రథ నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. బృందావనంలో బంక్ బిహార్ ఆలయంలో కొలువైన శ్రీ విష్ణు పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుందండి. సింహాచలం క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవం ప్రారంభం రోజు అక్షయ తృతీయ. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించడం దినంగా అయితే ఈ రోజునైతే భావిస్తారండి. ద్రౌపదిని శ్రీకృష్ణుడు నిండు సభ నుంచి చీర ఇచ్చి కాపాడిన రోజు కూడా ఈ రోజుగానైతే చెప్పుకుంటారండి. ఈరోజు మహా పవిత్రమైన రోజుగా అయితే చెప్పుకోవచ్చండి. ఇలా నేనైతే లక్ష్మీదేవి అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో అన్నమాట, చిట్టు గాజులతో, అలాగే గోమతి చక్రాలు, గురువింద గింజలు, అలాగే తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, అలాగే లక్ష్మీదేవి అంటే చిల్లర కాయిన్లతో ఇలా అమ్మవారికి మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో ఏవైనా సరే అమ్మవారికి అష్టోత్తర శతనామాలు చెప్పుకుంటూ, అలాగే శ్రీ విష్ణుమూర్తిని పూజిస్తూ, అలాగే కుబేరునికి నమస్కరించుకుంటూ అయితే ఈ పూజనైతే ఇలా మంగళకరమైన వస్తువులతో అయితే చేసుకోవాలండి. అలాగే ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమతో కూడా నేను అమ్మవారికి అయితే పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఏమైనా వస్తువులు తెచ్చుకుంటా అంటే బెల్లం కానీ, ఉప్పు కానీ, పసుపు కొమ్ములు కానీ, లేదంటే పసుపు కుంకుమ కానీ అమ్మవారి దగ్గర పెట్టి మీరు అవి వాడుకోవచ్చండి. అలాగే పుస్తకాలు చెప్పాను కదండి, ఏవైనా పుస్తకాలు, పూజా పుస్తకాలు ఏమైనా కొన్ని తెచ్చుకుంటే ఈరోజు అమ్మ దగ్గర అయితే పెట్టి మీరు దాన్ని తర్వాత వాడుకోవచ్చు. ఏవైనా సరే ఈరోజు ఏమి తెచ్చినా తేకపోయినా సరే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను అయితే తెచ్చి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి తర్వాత వాడుకుంటే ఇంట్లో ధనధాన్యాలు అయితే నిండుగా ఉంటాయండి. ఇది ఇలా పూజా మందిరంలో చేసుకోవచ్చా, పీట వేసి చేసుకోవాలంటే ఈరోజు మీరు పూజా మందిరంలో కూడా ఈ పూజను అయితే చక్కగా చేసుకోవచ్చండి. ఇలా కుబేర పాత్రను అయితే పెట్టి అందరి దేవుళ్ళకు కూడా ఈ రోజునైతే మీరు పూజనైతే చేసుకోవచ్చు. విడిగా చేసుకోవాల్సిన అవసరమే ఏం లేదండి. ఇలా చేసుకున్న అనంతరం ఈ రోజునైతే నీసు అయితే తినకూడదండి. బ్రహ్మచర్యాన్ని అయితే పాటించాలి. అలాగే నేలపైన పడుకోవాలి. నేల అంటే నేల కాదు, కట్టిక నేల మీద అనే అవసరం లేదండి. ఒక బెడ్షీట్ వేసి పడుకోవచ్చు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాసం చేయవచ్చు. లేదా అనుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే పూజ అయిన అనంతరం అయితే ఆహారం అయితే తీసుకోవచ్చండి. ఉపవాసం ఉన్న వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టిన ఏమైనా సరే ప్రసాదంగా స్వీకరించి స్వల్ప ఆహారం తీసుకొని అయితే మనం ఉండవచ్చండి. ఇక్కడ అమ్మవారికి తాంబూలం మరియు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరవన్నం కానీ, పాలసేమియా కానీ, లేదంటే ఏమైనా సరే ఫ్రూట్స్ కానీ మీరైతే అమ్మవారికి అయితే నివేదించుకోవచ్చండి. ఇక్కడ నేను పాలన్నము మరియు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి కొన్ని పళ్ళునైతే పెట్టుకున్నానండి. అలాగే ఈ పీటని మనం 30వ తారీఖున ఉదయం
ఉదయాన్నే పూజనైతే చేసుకుంటాం కాబట్టి ఉదయం దీపారాధన అయిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకున్న తర్వాత దీపాలన్నీ కొండెక్కాక అయితే మనం పీటనైతే ఈరోజు కదిపేసుకోవచ్చండి. పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకి ఇలా ఎలాంటి నియమాలు అయితే వర్తించవు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇది చాలా యూజ్ఫుల్ వీడియో కాబట్టి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇలాగా సింపుల్గా అయితే ఇంట్లోనే లక్ష్మీ కుబేరులకి అయితే పూజనైతే చేసుకొని అమ్మవారికి చూడోపచారాలతో అయితే పూజన చేయాలండి. అంటే ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతితో అయితే అమ్మవారికి అయితే మనం పూజనైతే చేసుకోవాలి. ఇలా మీరు గుగ్గులంతో ఇల్లు మొత్తం కూడా వేసుకున్న చాలా మంచిదండి. పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అలాగే ఈరోజు గడప పూజను కూడా ఉదయాన్నే చేసుకోవాలండి. నేను ఆ వీడియో కూడా చేసి ఉన్నాను. అది కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దాన్ని కూడా ఒకసారి చూడండి. అలాగే పూజన అనంతరము ఈ కుబేర కుండలని ఇవన్నీ ఏం చేయాలండి అంటే మీరు పూజా మందిరంలో పెట్టుకోవాలనుకుంటే పూజా మందిరంలో పెట్టుకొని, లేదంటే బీరువాలని కూడా పెట్టుకోవచ్చు. కుబేర పాత్ర, కుండ, అలాగే అక్షయ పాత్రలు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను కదండి. అవన్నీ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాగే ఐశ్వర్య దీపాన్ని అయితే ఈ ఉప్పుని తీసి ఏదైనా నీటిలో కలిపేసి మొక్కల చోటనైతే వేసేసేయండి. లేదు అంటే ఎవరు తొక్కని చోటనైనా కూడా వేసేసేయచ్చు అనమాట. ఇవన్నీ కూడా మంగళకర వస్తువులతో పూజ చేసాం కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా తీసి కడిగి మనం మళ్ళీ పూజలు అయితే వాడుకోవచ్చండి. వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.